హాయ్ హలో నమస్తే. విజయ్ని ఇరికిస్తున్న ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ మీ అందరికీ తెలుసు, గతంలో సనాతన ధర్మాన్ని ఎండ్ చేయాలని ఒక కామెంట్ చేస్తే దేశవ్యాప్తంగా పెద్ద రచ్చ అయింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు అతను బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను హిందూ ధర్మాన్ని ఏమనలేదు, సనాతన ధర్మంలో ఉన్న కుల వ్యవస్థను మాత్రమే అన్నాను అని అతను చెప్పాడు. ఉదయనిధి స్టాలిన్, మేమందరం ఉదయనిధి స్టాలిన్కి సపోర్ట్ చేసాం. ఎందుకంటే కులాల్ని ఎండ్ చేయాలి, ఎరాడికేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మన రీసెంట్గా మోహన్ భగవత్ గారు కూడా కులాల్ని ఎరాడికేట్ చేయకుండా కులాలు లేనట్టుగా నటించండి, అంటే లేనట్టుగా ఉండండి, బిహేవ్ చేయండి అన్నట్టుగా పేపర్లో చదివాను. అది మీకు వీడియో కూడా పెట్టాను. అనే ఉంటారు, ఎందుకంటే కులాలని ఎరాడికేట్ చేయటం వాళ్ళకి ఇష్టం లేదు. జనరల్లీ బ్రాహ్మిన్స్ దే డోంట్ లైక్ కులాలు ఉండాలని వాళ్ళు కోరుకుంటారు బ్రాహ్మిన్స్. సో అని ఉంటారు. సో దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఎవరైతే ద్రవిడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ద్రవిడియన్ పాలిటిక్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇతను సనాతన ధర్మం ఈరోజు, ఇప్పుడు అది 2023లో చేసిన దాన్ని ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించాడు అతను. ఉదయనిధి స్టాలిన్ ఇంకొకసారి రచ్చ అయింది. ఎందుకు రచ్చ అయింది? ఇప్పుడు విజయ్ గవర్నమెంట్, ఇప్పుడు జనరల్గా వాళ్ళ కేంద్ర ప్రభుత్వంతో కుట్టారు, సనాతన ధర్మం మస్ట్ ఎండ్ అని బీజేపీ వాళ్ళతో కన్ఫ్రంట్ అయ్యేటప్పుడు చెప్పారు వాళ్ళు. బట్ ఇప్పుడు ఇక్కడ ఉంది విజయ్ గవర్నమెంట్లో రెండో రోజు అసెంబ్లీ జరుగుతుంది. రెండో రోజు అసెంబ్లీలోనే అతను సనాతన ధర్మం గురించి మాట్లాడాడు ఉదయనిధి స్టాలిన్. ఏమన్నాడు? సనాతనం విచ్ డివైడ్స్ పీపుల్ మస్ట్ బి ఎరాడికేటెడ్ ఆర్ ఎండ్ అని రాశారు అని చెప్పాడు మొత్తం తమిళ్లో. ఇది ఈసారి క్లియర్గా అన్నాడు, ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ప్రజలను విభజించేటువంటి సనాతన ధర్మాన్ని మనం నిర్మూలించాలి అని క్లియర్గా చెప్పాడు అతను ఈరోజు అసెంబ్లీలో. ఇక్కడ మనకు ఒకటి అర్థమైంది. ఇప్పుడు జనరల్గా గతంలో వాళ్ళు ఇదిగో హిందువుల మొత్తాన్ని అంతం చేయాలన్నారు, అది ఇది అని చెప్పేసి వాళ్ళ ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు ఆ బాధ లేకుండా, అంత కన్ఫ్యూజన్ లేకుండా అది క్లియర్గా చెప్పాడు కాబట్టి, ప్రజలను విభజించేటువంటి సనాతన ధర్మాన్ని మనం ఎండజేయాలన్నాడు కాబట్టి, ఈ వర్ణ వ్యవస్థ గురించే విభజించారు కాబట్టి బ్రహ్మ నక్షత్ర వయస్సు అని క్లియర్గా చెప్పాడు కాబట్టి, ఆ సోషల్ ఆర్డర్ని కనెక్ట్ చేసి మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు అతని మీద అంత ఎక్కువగా ఆరోపణ చేయనప్పటికీ కూడా సెంట్రల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ ఛానల్స్ అతని మీద మళ్ళీ తగిలారు. సనాతన ధర్మాన్ని ఎండజేయాలన్నాడని చెప్పేసి మళ్ళీ ట్రోలింగ్ చేస్తున్నారు. ట్రోలింగ్ అంటే ఫ్లాష్ న్యూస్ చేస్తున్నారు ఇంగ్లీష్ ఛానల్స్. నేషనల్ ఛానల్స్ ఆఫ్కోర్స్ గోడీ మీడియా ఉండేది, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఉదయనిధి స్టాలిన్కి వ్యతిరేకంగా. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, జనరల్లీ ఈ ద్రవిడియన్స్ ఈ పాలిటిక్స్ చేస్తారు. ఏమంటే క్యాస్ట్ బేస్డ్ సోషల్ హైరార్కీ మీద చేస్తారు, బ్రాహ్మణికల్ డామినెన్స్ మీద వాళ్ళు పెరియారు ఇదంతా కూడా పెట్టారు, అన్టచబిలిటీ మీద, హెరిడిటరీ ప్రివిలేజెస్ ఉండకూడదు, డెమోక్రటిక్ ఉండాలి అనే దాని మీద వాళ్ళు ద్రవిడియన్ పాలిటిక్స్ చేస్తున్నారు 50 సంవత్సరాలుగా. ఇప్పుడు సోషల్ జస్టిస్ రిఫార్మ్స్ని వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చారు. ఓకే, ఇప్పుడు మనం బేసికల్గా ద్రవిడియన్ వాదం ఎప్పుడు కూడా పెరియారు, అంబేద్కరు, రిజర్వేషన్ పాలిటిక్స్, సోషల్ జస్టిస్ మీదే చుట్టూ తిప్పుతారు, 4 చుట్టూ తిప్పుతారు. ఎవరు? పెరియారు, అంబేద్కరు, సోషల్ జస్టిస్, రిజర్వేషన్స్ ఉండాలి అనే దాని చుట్టూ తిప్పుతారు ద్రవిడియన్ రాజకీయం మొత్తం కూడా. ఇప్పుడు వీళ్ళు ఐడియాలజికల్గా ద్రవిడియన్ మూమెంట్ లాంగ్ స్టాండింగ్ యాంటీ క్యాస్ట్ పాలిటిక్స్ వాళ్ళు చేసినప్పటికీ కూడా రీసెంట్గా అక్కడ కొంతమంది అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు దళితులకి నీళ్ళు ఇస్తున్నారని చెప్పి ఆ నీళ్ళల్లో హ్యూమన్ వేస్ట్, అంటే ఇది ఎయిర్గర్ అనమాట, వాటర్లో అది పెద్ద రచ్చ అయిపోయి వాళ్ళని పెద్దగా యాక్షన్ తీసుకోలేదు స్టాలిన్ గవర్నమెంట్ అని నిన్న శ్రీధర్ మన లైవ్లోకి వచ్చి చెప్పినప్పుడు యాక్షన్ తీసుకోలేదని దళితులు మొత్తానికి కోపం వచ్చి, మీరు అగ్రవర్ణాలకి సపోర్ట్ చేశారని వీళ్ళు కోపంతో వ్యతిరేకంగా ఓటేసి విజయ్ని గెలిపించారు అనేది మనకు ఒకటి అర్థమైంది. అయితే ఇప్పుడు ఇది క్వశ్చన్ ఏంటంటే, విజయ్ గవర్నమెంట్లో సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడాడు అనేది ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది. విజయ్ని ఇరికించడానికి ట్రై చేస్తున్నాడు ఉదయనిధి స్టాలిన్ అని అర్థమైంది. ఎందుకు? విజయ్ ఇప్పటి వరకు కూడా నేను మతాలకి అతీతంగా నేను రాజకీయం చేస్తానని వచ్చాడు అతను. ఇప్పుడు ద్రవిడియన్స్ ఏంటి, వాళ్ళు యాంటీ బ్రాహ్మణికల్, యాంటీ సనాతన్ అలా మాట్లాడుకుంటూ వచ్చారు.
డిఎంకే వాళ్ళు, యువతల పక్క బీజేపీ వాళ్ళు ప్రో హిందూగా రాజకీయం చేశారు. ఆ మధ్యలో వాళ్ళకి గొడవైంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ విజయ్ వచ్చి ఏం చేశాడంటే, నేను హిందువులనే ఏమనను, వీళ్ళనేమనను, నేను అభివృద్ధి చేస్తాను, అది చేస్తాను అని వచ్చాడు కాబట్టి ఇప్పుడు అతన్ని ఇరికించడానికి, దీన్ని లేపాడని నేను అనుకుంటున్నా, విజయ్ని ఇరికించడానికి. సనాతన్ దట్ డివైడ్స్ ది పీపుల్ మస్ట్ ఎండ్ అని ఈరోజు అసెంబ్లీలో చెప్పాడు. విజయ్ రెండో రోజే పాపం విజయ్కి అన్నాడు అతను. ఎందుకు? విజయ్ రియల్ సెక్యులరిజం, సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, ఇంక్లూజివ్ గవర్నెన్స్, రెస్పెక్ట్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ అంటున్నాడు. రెస్పెక్ట్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ అంటే ఇప్పుడు అతను ఆ స్టేట్మెంట్ని ఖండించాలా, తప్పించాలా తెలీదు విజయ్కి. అది ఇరికించడానికి ట్రై చేశాడని. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ని లేదు నువ్వు సనాతన గురించి మాట్లాడొద్దు అని అన్నాడు అనుకోండి విజయ్, అతను వెంటనే తగులుకుంటారు. ఇతను బీజేపీ బ్యాచ్, ఇతను కులాలు ఉండాలని కోరుకుంటున్నాడు, ఇదిగో మనం ముందే చెప్పాం కదా, ఇది వెనక బీజేపీ తగులుతారు అతన్ని. అతను సైలెంట్గా ఉన్నాడు అనుకోండి, అవును ఉదయనిధి స్టాలిన్కి సపోర్ట్ చేసి, అవును కులాలుగా విభజించినటువంటి సనాతన ధర్మ భాగాన్ని మనం ఎండ్ చేయాలన్నది విజయ్ సపోర్ట్ చేస్తే బీజేపీ వాళ్ళు తగులుతారు యాంటీ హిందూ అని. సో ఇప్పుడు అతనికి ఏం చేయాలి, ఇరికించాడు ఉదయనిధి స్టాలిన్ అతన్ని. నాకు ఒకటి అర్థమైంది, ఓకే, ఇరికించడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఒక చిన్న లైన్ ఫస్ట్ స్పీచే కాబట్టి విజయ్ గవర్నమెంట్లో అతను ఇప్పుడు అపోజిషన్ నాయకుడు ఉదయనిధి స్టాలిన్. సో ఇప్పుడు అపోజిషన్ లీడర్ కాబట్టి అతను ఆ ఒక్క సెంటెన్స్ వేసి వదిలేశాడు. నాకు ఒకటి అర్థమైంది. ఇప్పుడు ఎందుకంటే విజయ్ ఓపెన్గా ప్రో హిందూ అని చెప్పలేడు, యాంటీ హిందూ అని చెప్పలేడు, బీజేపీ ఐడియాలజీకి దగ్గరగా లేడు, ద్రవిడియన్ ఐడియాలజీకి కూడా దగ్గర లేడు. అందుకే కాంగ్రెస్ని పట్టుకున్నాడు అతను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ మధ్యలో వాళ్ళ పరిస్థితి అదే కదా, మధ్యలో కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి, వాళ్ళటి యాంటీ హిందూ పోలేరు, ద్రవిడియన్ పాలిటిక్స్ కాదు, అది వాళ్ళ నేషనల్ పాలిటిక్స్, నేషనల్ సెక్యులర్ పాలిటిక్స్. ఆ నేషనల్ సెక్యులర్ పాలిటిక్స్ మీద ఇతను పొలిటికల్ పార్టీ పెట్టాడు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లో కామరాజ్ లాంటి వాళ్ళు ఫోటో పెట్టి ఆయన పార్టీ పెట్టుకున్నప్పుడు వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు తెలియన్స్లోకి వెళ్ళి ఆ లైన్లోకి వెళ్తున్నాడని మనకైతే ఒకటి అర్థమైంది. టు న్యూట్రలైజ్ హిందూస్ యాజ్ వెల్ యాజ్ సెక్యులరిస్ట్, ఇద్దరిని న్యూట్రలైజ్ చేయడానికి. ఒకటి మనకు అర్థమవుతుంది విజయ్ ఏ రూట్లో వెళ్తున్నాడు అనేది. ఇప్పుడు ఆ రూట్ నుంచి డిస్టర్బ్ చేయడానికి ఉదయనిధి స్టాలిన్ ఈరోజు అసెంబ్లీలో ఈ పదం వాడాడు. సనాతన్ ద డివైడ్స్ పీపుల్ మస్ట్ బి ఎరాడికేటెడ్ అని మళ్ళీ అన్నాడు ఈరోజు అసెంబ్లీలో. అది మనకు ఒకటి అర్థమైంది. తమిళనాడు సెక్యులర్ సోషల్ జస్టిస్ ఓటర్స్ మొత్తం కూడా విజయ్ కేసారు, యాంటీ హిందూ అనే దాని నుంచి బయటకు వచ్చాడు కాబట్టి విజయ్ కేసారు. దాన్ని ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ సైలెంట్గా ఉంటే మాత్రం యూత్, మైనారిటీలు, దళితులు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఎవరైతే ఈ కులాలతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ విజయ్ నుంచి దూరం చేస్తారు. ఇప్పుడు వీళ్ళు డిఎంకే వాళ్ళు, ఇదిగో చూడండి అతను సైలెంట్గా ఉన్నాడు, మీ కులాలు ఉండాలని చెప్తాడు, బ్రాహ్మణ క్షత్రియ ఉండాలని చెప్తాడు, మనందరూ కులాలు ఉండకూడదని కదా మనం కోరుకుంటున్నాము, మన దళితులు అంటారు, అంటరాని వాళ్ళు అంటారు, పంచమలు అంటారు అని ఇక డిఎంకే వాళ్ళు తగులుతారు అనమాట. దానికోసం చేశాడని నాకు ఒకటి అర్థమైంది. ఓకే, సరే, ఎనివే వాట్ ఎవర్, చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా 2-3 రోజులు టైం ఉంది, ఇంకా 5 సంవత్సరాల టైం ఉంది. ఈ మధ్యలో అతను గవర్నమెంట్ ఉంచుతారా, పడగొడతారా? ఇప్పుడు ఎలాగూ ఏఐడిఎంకే వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి దాని మీద ఆ ఛానల్లో డిస్కషన్ పెడదాం శ్రీధర్తో ఈరోజు. ఎందుకు అతను తమిళనాడులో ఉన్నాడు. సో లెట్ us డిస్కస్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్ ఇన్ తమిళనాడు అనేది ఆ ఛానల్లో, ప్రొఫెసర్ రమేష్ ఛానల్లో మనం డిస్కషన్ పెడదాం ఈవినింగ్. వాట్ ఎవర్ ఈక్వాలిటీ, హార్మనీ, సోషల్ గవర్నెన్స్, దీని మీద రాజకీయం చేయబోతున్నారు త్వరలో. ఒకటైతే నాకు క్లియర్గా ఒక రెండో రోజే ఏ యాంగిల్లో ఉదయనిధి స్టాలిన్ విజయ్ని కొట్టబోతున్నాడో నాకు అర్థమైంది ఒక సింగిల్ సెంటెన్స్తో. అతను ఎక్కువగా ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడతాడు ఉదయనిధి స్టాలిన్, విజయ్ని ఇరికిస్తాడు. విజయ్ అటు పాలేడు ఇటు పాలేడు, మధ్యలో ఉన్నాడు విజయ్. సనాతన ధర్మాన్ని సపోర్ట్ చేస్తాను అంటే వీళ్ళు అటాక్ చేస్తారు డిఎంకే వాళ్ళు. లేదు ఉదయనిధి స్టాలిన్ చెప్పినట్టుగా నేను సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తాను అంటే హిందువులు తగులుతారు. అతన్ని ఇరికించడానికి అతను కంకణం కట్టుకున్నాడు. ఒకటైతే అర్థమైంది ఉదయనిధి స్టాలిన్. లెట్ us see what will happen. థ్యాంక్ యూ, నమస్కారం.